హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ భూమిపైన ఎక్కువ పోషకాలు కలిగి ఉన్న ఫుడ్స్లో ఫ్రూట్స్ కూడా ఒకటి. ఫ్రూట్స్లో సూక్ష్మ పోషకాలైన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గోల్ ఏదైనా, ఫిట్నెస్ కోసమైనా, మజిల్ బిల్డింగ్ కోసమైనా, హెల్దీగా ఉండాలన్నా, స్పీడీ రికవరీ కోసమైనా, ఎలాంటి డిసీజెస్ రాకూడదన్నా, వచ్చినవి తగ్గాలన్నా ఫ్రూట్ తప్పకుండా డైట్లో ఉండి తీరాలి. అయితే ప్రతిరోజు డైట్లో ఫ్రూట్స్ని తీసుకుంటున్నప్పటికీ విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. కాల్షియం, మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. దీనికి కారణం మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పటికీ దాని నుంచి మాక్సిమం బెనిఫిట్స్ అనేవి రావట్లేదు. ఒకవేళ ఫ్రూట్స్ ని రాంగ్ వేలో తీసుకుంటే న్యూట్రియంట్స్ ప్రాపర్ గా అందకపోగా డైజెస్టివ్ ఇష్యూస్, స్కిన్ ఎలర్జీస్, జుట్టు రాలడం లేదా జుట్టు తెల్లబడడం లాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మాక్సిమం బెనిఫిట్స్ కోసం ఫ్రూట్స్ ని కరెక్ట్ పద్ధతిలో ఎలా తినాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాట్ మిక్సింగ్ ఫ్రూట్స్ విత్ మిల్క్. ఫ్రూట్స్ తో స్మూదీస్, జ్యూసెస్ చేసుకోవడానికి మిల్క్ ని మిక్స్ చేస్తూ ఉంటాం. ఇలా అస్సలు చేయకూడదు. ఎస్పెషల్లీ పుల్లటి పండ్లు లైక్ ఆరెంజెస్, లెమన్స్ ఇలాంటివి కలపడం వల్ల బాడీలో కొన్ని రియాక్షన్స్ స్కిన్ పైన కూడా కనిపిస్తాయి. స్పాట్స్ రావడం, మచ్చలు రావడం లాంటివి. ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది, ఫ్రూట్స్ ని మిల్క్ తో కలిపినప్పుడు టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. వీటిని ఆమా అంటారు. ఈ ఆమాని రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అండ్ ఇన్ఫ్లమేషన్స్ ఇన్ అవర్ బాడీ. బాగా పండిన అరటి పళ్ళు, మామిడి పళ్ళు, ఖర్జూరం లాంటివి ఓకే. ఏదేమైనా హెల్తీగా, ఎనర్జెటిక్ గా, కంఫర్ట్ గా ఉండాలంటే ఫ్రూట్స్ ని పాలతో మిక్స్ చేయొద్దు. ఇది అసలు హెల్తీ కాంబినేషన్ కాదు. సెకండ్లీ, కటింగ్ అండ్ స్టోరీ. జనరల్లీ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రూట్స్ ని కట్ చేసుకుని స్నాక్స్ కోసం ఆఫీసులకు తీసుకెళ్తూ ఉంటారు. అయితే బయట అన్హెల్దీ స్నాక్స్ తీసుకోవడం కంటే ఇది చాలా మంచి పద్ధతి. ఫ్రూట్స్ ని తినడానికి చాలా టైం ముందుగా కట్ చేయడం వల్ల దానిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. జనరల్లీ ఫ్రూట్స్ ఎక్కువ ఆల్కలైన్ గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల, ముందే కట్ చేయడం వల్ల ఎసిడిక్ గా మారుతాయి. పోషకాలు కూడా కోల్పోతాం. ఎసిడిక్ గా మారిన ఫ్రూట్స్ ని మనం తీసుకోవడం వల్ల బ్లడ్ లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని కట్ చేయకుండా హోల్ ఫ్రూట్ అలాగే తీసుకెళ్లడం మంచిది. లేదా పోషకాలన్నీ కరెక్ట్ గా అందాలి అంటే కట్ చేసిన 20 minutes లోపే తీసుకోవాలి. అలా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రూట్ తీసుకెళ్లడం వల్ల అన్హెల్దీ ఈటింగ్ ని అవాయిడ్ చేసి బింజ్ ఈటింగ్ ని తగ్గించి కావలసిన విటమిన్స్, మినరల్స్ చక్కగా పొందొచ్చు. థర్డ్లీ, టేక్ హోల్ ఫ్రూట్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూసెస్. ఒక ఫ్రూట్ ని అలాగే తీసుకున్నప్పుడు దానిలో ఉన్న మాక్సిమం న్యూట్రియంట్స్ అందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జ్యూసెస్ గా చేసినప్పుడు దానిలోని డైటరీ ఫైబర్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. మన ఫ్రూట్స్ ని జ్యూసెస్ గా చేసుకోవడానికి మిక్సీలో వేయడం వల్ల మిక్సీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ దానిలోని విటమిన్స్, మినరల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఫ్రూట్ జ్యూసెస్ చేసుకునేటప్పుడు ఇంకా టేస్టీగా ఉండడం కోసం అడిషనల్ గా షుగర్ ని యాడ్ చేస్తాం. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకే జ్యూస్ ఫామ్ లో కాకుండా ఫ్రూట్స్ ని హోల్ ఫామ్ లో తీసుకోవడం మంచిది. ఫోర్త్ వన్, డోంట్ ట్రాష్ ద పీల్స్. పండ్ల తొక్కల్లో ఫైబరు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రూట్ యొక్క గుజ్జును పై తొక్కతో పాటు తీసుకోవడం వల్ల పోషకాలు తీసుకునే శాతం అనేది పెరుగుతుంది. తొక్కల్లో ఉండే సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ బయోటిక్ ఇంగ్రీడియంట్ గా పనిచేస్తుంది. మనం జనరల్లీ వాటర్ మెలన్ తీసుకున్నప్పుడు అందులో రెడ్ పార్ట్ మాత్రమే తింటాం. వాటర్ మెలన్ కింద భాగంలో తొక్కగా అంటుకుని ఉన్న వైట్ పోర్షన్ లో విటమిన్ ఏ, సి, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ ఫుడ్ బాగా డైజెస్ట్ అవడానికే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి కూడా యూస్ అవుతుంది. సపోటాను కూడా తొక్క వలవకుండా తినాలి. తొక్కలో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిదని పండ్లను ఆహారంలో భాగంగా చేసుకున్నప్పుడు చాలా రకాల పండ్ల తొక్కల్లో న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి పోషకాలన్నీ మన బాడీకి పూర్తిగా అందాలంటే కొన్ని పండ్లను తొక్కవలచి, కొన్ని పండ్లను తొక్కవలవకుండాను తీసుకోవాలి. జామ, సపోటా, మ్యాంగో, యాపిల్ లాంటివి తొక్కలతో సహా తీసుకోవచ్చు. కొన్ని పోషకాలు ఉన్నప్పటికీ మరికొన్ని పండ్ల తొక్కలు లైక్ పైనాపిల్ లాంటివి, మస్కమెలన్ లాంటివి మనం తీసుకోలేము. యాపిల్ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ చాలా ఎక్కువ. అందుకే యాపిల్ ని ఎప్పుడు తొక్కతో సహా తినాలి. ఫిఫ్త్ వన్, ఫ్రూట్ టైం. ఫ్రూట్ మంచిదే కదని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ. మరి ఈటింగ్ ఫ్రూట్ ఆఫ్టర్ మీల్. చాలా మందికి భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. హెల్త్ కాన్షియస్ గా థింక్ చేసి స్వీట్ ఎందుకులే, స్వీట్ బదులు ఫ్రూట్ తిందాం అనుకుంటే తీసుకున్న భోజనం కంటే ఫ్రూట్ చాలా త్వరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఫ్రూట్ రెండు కలిసిపోయి డైజెషన్ సరిగా ఒక స్పాయిల్ లేదా ఫర్మెంటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈటింగ్ ఫ్రూట్ ఎట్ నైట్ టైం. ఆయుర్వేదం ప్రకారం ఫ్రూట్స్ ని సన్సెట్ తర్వాత తినకూడదు. వాళ్ళు జనరల్ గా సర్వ్ చేస్తాయి కాబట్టి నైట్ టైం సరిగా డైజెస్ట్ అవ్వక ఎసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లీప్ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. అందుకే పండ్లను ఎప్పుడు బిట్వీన్ 2 meals అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ కి మధ్యలో గానీ లేదా లంచ్ కి, డిన్నర్ కి మధ్యలో గానీ తీసుకోవడం. అలాగే మీల్ కి మధ్యలో మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. ఫ్రూట్ ని ఎప్పుడు స్నాక్ ఆప్షన్ గా చూడడం చాలా బెస్ట్ ఐడియా. 6th పాయింట్, ఆల్వేస్ ఈట్ లోకల్ అండ్ సీజనల్. ప్రస్తుత కాలంలో మార్కెట్ లో ఎగ్జోటిక్ ఫ్యాషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మన మార్కెట్ లో కూడా కివీస్,
బ్లూబెర్రీస్, బెర్రీస్, అవకాడోస్ లాంటి ఎక్సోటిక్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రూట్స్ అంటే మనం ఉన్న ప్లేస్ కి 70 to 100 కిలోమీటర్స్ రేడియస్ లోపల పండిన ఫ్రూట్స్ అన్నమాట. అలాంటి లోకల్ ఫ్రూట్స్ మన బాడీ నేచర్ కి, వెదర్ నేచర్ కి బాగా సూట్ అవుతాయి. మనకు లోకల్గా అవైలబుల్ ఉన్న ఫ్రూట్ని సీజనల్గా తిన్నప్పుడు విదేశీ ఫ్రూట్స్ కంటే కూడా మన బాడీకి ఎక్కువ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మనకు దగ్గరలో దొరికే బనానా, జామ, బొప్పాయి, మ్యాంగో, కమలా లాంటివి ఒక్కొక్క ఫ్రూట్ని తీసుకున్నప్పుడు ఏ ఫ్రూట్ ఏ బెనిఫిట్ని ఇస్తుంది అని గుర్తుంచుకోవడం చాలా కష్టం. కాబట్టి జస్ట్ ఈట్ సీజనల్లీ. అవర్ మదర్ నేచర్ గివ్స్ బెస్ట్ ఫర్ అవర్ బాడీ. ఇలా చేయడం మన హెల్త్కి మాత్రమే బెనిఫిట్ కాదు, లోకల్గా ఉన్న ఫార్మర్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా 7th పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దానిమ్మ, ఊసరి అంటే పొమగ్రనేట్ అండ్ ఆమ్లా, ఈ రెండు ఫ్రూట్స్ ని వీ కెన్ టేక్ ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్, సీజన్ తో పని లేకుండా. స్కిన్ రెజ్యువనేషన్ కి, HB% పెంచడానికి, ఇంటెస్టైన్స్ కి ఇలాంటి ఫ్రూట్స్ చాలా మంచి. లాస్ట్ గా ఒక బోనస్ టిప్ ఏంటంటే ఎంటీ స్టమక్ తో ఫ్రూట్ తీసుకోవడం హెల్తీగా డేని స్టార్ట్ చేయడమే. అయితే ఎంటీ స్టమక్ తో ఫ్రూట్స్ ని తీసుకోవడానికి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే సూట్ అవుతాయి, లైక్ బనానా, వాటర్ మెలన్, బొప్పాయి లాంటివి. ఈ విధంగా ఫ్రూట్స్ ని కరెక్ట్ వేలో తీసుకోవడం వల్ల మాక్సిమం బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.